వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి అమ్మవారి పూజ ఏ విధంగా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు శ్రావణ మాసంలో అండి అమ్మవారికి అసలు ఏ విధంగా పూజ చేస్తే మంచిది, వరలక్ష్మీదేవి అమ్మవారికి నియమాలేంటి, ఈ విషయాలన్నీ మాకు తెలియచేయాలి. మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం శుద్ధ లక్ష్మీర్మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం, అంటే శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉంటాము. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, వరలక్ష్మీ వ్రతం అనేటటువంటిది శుచిగా శుభ్రతగా చేయాలి. ఎందుకంటే వరలక్ష్మీదేవికి శుచి శుభ్రత ఈ రెండు చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు. ఏ ఇంట్లోనైతే అశుభ్రంగా ఉంటుందో, ఏ ఇంట్లోనైతే ఉదయాన్నే లేవరో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రమ్మన్నా రాదట. మనం బంగారు నాణ్యాలు పెట్టినా, కోట్లు పెట్టినా ఆ లక్ష్మీదేవి ఎక్కడనైతే శుచి శుభ్రత ఎక్కువగా ఉంటుందో, ఏ ఇంట్లోనైతే పిల్లల యొక్క నవ్వులు ఎక్కువగా ఉంటాయో, ఏ ఇంట్లోనైతే సిరి సంపదలు ఎక్కువగా ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది అని అర్థం. అంటే అక్కడ వరలక్ష్మీదేవి అంటేనే వరాలను కురిపించేటటువంటి తల్లి. మనకు 8 రకాలైనటువంటి లక్ష్ములు ఉంటారు, దాన్ని అష్టలక్ష్ములు అని అంటారు. అందులో ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి తల్లి వరలక్ష్మీదేవి యొక్క రూపము. ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని చేసుకునేటటువంటి పద్ధతులు ఎలా ఉంటాయి అంటే కనుక, చక్కగా ఆ రోజు అంటే పూర్వకాలం పల్లెటూరులో ఏం చేసేవారంటే, గోమయంతో ఆవు పేడతో చక్కగా ఇంటి ముందర అలుకుపూత వేసేసి, చక్కగా ముగ్గులు వేసేసి, కడపను చక్కగా పసుపుతో కడిగేసేసి, ఆ తర్వాత మనకు ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభం చేసేటటువంటి చక్కగా మామిడి తోరణాలు గుమ్మానికి చక్కగా ఆ రోజున చక్కగా ఇల్లంతా అలికేసుకోవడం, ఇలాంటివి అన్నీ చేసాం. ఇప్పుడు ఇది టెక్నాలజీ పెరిగిపోయింది, అందరికీ సిటీ లైఫ్ అలవాటైపోయింది. కాబట్టి పల్లెటూర్లలో కూడా సిటీ లైఫ్ అలవాటైపోయింది, పల్లెటూర్లు కూడా పట్టణాలుగా మారిపోయాయి. ముందట్లాగా కూన పెంకుల ఇల్లులు కానివ్వండి, ఈ ఇంట్లో గచ్చు లేకుండా ఇవన్నీ లేవు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో అందరి ఇల్లు చాలా డెవలప్మెంట్ అయిపోయాయి. చాలా చక్కగా ఆ రోజున చక్కగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి. ఎలా శుభ్రపరచుకోవాలి? మనం ఇంట్లో శుభ్రపరచుకునే సమయంలో నీళ్ళలో కాస్త రాళ్ల ఉప్పు వేసేసి ఇంటినంతా శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత ఆ రోజున గుమ్మం దగ్గర చక్కగా మామిడి తోరణాలను కట్టుకోవాలి. ఆ రోజున ఇంటి ముందర చక్కగా అలుకుపూత వేయాలి, లేదా అలుకుపూత లేకపోతే మామూలుగా కడిగేసేసి ముగ్గులు వేయాలి. కడప దగ్గర తప్పకుండా పసుపుతో కడిగి వేసేసి పసుపుతో మొత్తం రాకేసి ఆ రోజున పసుపుతో ముగ్గులు వేయాలి. ముగ్గు పిండితో వేయకూడదు, పసుపుతోనే ముగ్గులు వేయాలి. ఆ ఒక్క రోజు మాత్రము పసుపుతో ముగ్గు వేసిన తర్వాత ఆ రోజున చక్కగా ఇంట్లో పీటను ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన వరలక్ష్మి అమ్మవారి యొక్క పటాన్ని పెట్టుకొని దాని ముందర కలశం పెట్టుకోవాలి. అలాగే కలశం పెట్టుకునే ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణ్ణి పీల్చుకొని కలశం పెట్టుకోవాలి. ఎందుకంటే కలశం పెట్టుకునేటటువంటి సమయంలో ఆ కలశంలో మంత్రావన, ఆ తర్వాత వచ్చేసి అమ్మవారి యొక్క శక్తి ఆవరణ, ఈ రెండు కూడా తప్పకుండా చేయాలి. అలా చేస్తేనే కలశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదో మన ఇంట్లో కలశం ఉంది, కొబ్బరికాయ ఉంది, చేసుకునే విధంగా అయితే కలశం పెట్టకూడదు. ఏం చేయాలి? మామూలు అమ్మవారి ఫోటో పెట్టి 2 దీపాలు వెలిగించేసి మామూలుగా కథ చదువుకోవాలి. కానీ కలశం పెడుతున్నాము అని అంటే అమ్మవారి యొక్క కలశము తప్పకుండా బ్రాహ్మడి యొక్క ఆధ్వర్యంలోనే కలశం పెడతారు. ఎందుకు అంటే బ్రాహ్మణుడు దానికి ప్రాణశక్తిని ఆవాహన చేస్తాడు. ఇప్పుడు ఏదైనా కలశము పూజనీయమైనటువంటి వస్తువు ఏదైనా పెట్టుకుంటే దాంట్లో శక్తి అనేటటువంటి తప్పకుండా ఉండాలి. అది లేదు అని అంటే కనుక అది మామూలు ఏదో కలశం మామూలుగా డెకరేషన్ కోసం పెట్టినటువంటి విధంగానే ఉంటుంది. అలా కాకుండా చక్కగా ఆ రోజున కలశం పెట్టుకుంటాము అని అంటే కనుక బ్రాహ్మడు పిలిచి ఆ రోజున బ్రాహ్మణ చేతుల మీదనే కలశ స్థాపన చేయించి ఆ తర్వాత పూజా నియమాలన్నీ కూడా పాటిస్తూ ఉండాలి. కలశ స్థాపన అయిపోయింది, చక్కగా గణపతి గౌరీదేవిని ప్రతిష్ఠ చేసుకోవాలి. అక్కడ చక్కగా వెండితో ఉంటే వెండితో దీపాలు ఉండాలి, లేదా మట్టితో దీపాలు ఉంటే మట్టితో దీపాలు, లేదా పంచలోహాలతో ఇత్తడితో ఉన్నటువంటివి కానీ ఏదో ఒక దీపాలు అనేటటువంటి మన స్తోమతకు తగినట్టుగా దీపాలు అలంకరణ చేసుకోవాలి. ఇరువైపు ఒక దీపం ఉండకూడదు, మళ్ళీ తప్పకుండా 2 దీపాలు ఉండాలి. ఇరువైపులా 2 దీపాలు వెలిగించాలి. చక్కగా అమ్మవారికి పూలమాల వేయాలి, వస్త్రం వేయాలి. ఆ తర్వాత చక్కగా
పీట మీద బియ్యం వేసేసి ఎర్రబట్ట వేసేసి బియ్యం వేసి చక్కగా అమ్మవారి కలశ స్థాపన, ఫోటో, గణపతి గౌరీ పూజ, దీపాలు అన్నీ పెట్టేశాము. ఇక ఆ తర్వాత మనకు కలశ పూజ, గణపతి పూజ ఇవన్నీ కూడా బ్రాహ్మణి యొక్క ఆధ్వర్యంలో ఒక్కొక్కటి నడుస్తూ ఉంటాయి. ఈ రకంగా వ్రత నియమాన్ని అంతటిని కూడా చేసుకోవాలి. వ్రతం చేసేటప్పుడు ఒక దారం తీసుకోవాలి. 5 పోగుల దారం కానివ్వండి, ఏదైనా దారం తీసుకొని చక్కగా కథ చదువుతున్నంతసేపు ఆ యొక్క దారాన్ని 21 ముడులు వేస్తూ ఉండాలి. 21 ముడులు వేస్తుండాలి. ఆ 21 ముడులు వేసిన తర్వాత ఆ యొక్క దారాన్ని చక్కగా చేతికి కట్టుకోవాలి. లేదా మెడలో వేసుకున్నా సరిపోతుంది. పురుషులైతే, స్త్రీలైతే చేతికి కట్టుకోవాలి, పురుషులైతే మెడలో అంటే ఇప్పుడు వేసుకోవాలి. ఆ కంకణం అనేది అంటే కొంతమంది కుడి చేయికి కట్టుకుంటున్నారు, ఎడం చేయికి అని అవునమ్మా. అంటున్నారు. అసలు ఏ విధంగా అయితే కట్టాలి ఇక్కడ సార్? కంకణము అనేసరికి అర్థం ఏంటి వస్తుంది అంటే శుభరక్ష కంకణం, దాంపత్యో అభివృద్ధి కంకణం. అంటే ఇక్కడ వివాహమైనటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో స్త్రీ అయితే ఎడమ చేతికి కట్టుకోవాలి. వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో స్త్రీలు ఎవరైనా సరే వాళ్ళు కుడి చేతికి, మామూలుగా కుడి చేతికి కట్టు. కానీ దంపతులు ఎవరైతే వివాహమైనటువంటి స్త్రీలు ముత్తైదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఎడమ చేతికే కంకణం కట్టుకోవాలని శాస్త్రం. అదే రకంగా ఈ మామూలుగా మనం కథ చదువుతున్నంతసేపు వేసేటటువంటి ఆ ముడులు 21 ముడులు ఏవైతే ఉంటాయో అవి మామూలుగా చేతికైనా కట్టుకోవచ్చు, వీలైతే వెనలో అయినా వేసుకోవచ్చు. వాళ్ళ యొక్క అభిప్రాయం బట్టి ఆ యొక్క కంకణాన్ని, అది కూడా కంకణంతో సమానం కాబట్టి ఆ కంకణం అలా కట్టుకోవాలి. ఆ తర్వాత ఆ రోజున ఎవరైతే ఈ యొక్క వ్రతం చేస్తున్నారో తప్పకుండా ఎరుపు చీర కట్టుకోవాలి. ఎర్రటి చీర కట్టుకుని అమ్మవారి కోసం, ఎందుకంటే ఎరుపు అనేటటువంటిది రెడ్ కలర్ అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. ఆ రోజున చక్కగా ఎర్రటి చీర కట్టుకోవాలి, ఎర్రటి గాజులు వేసుకోవాలి, ఎర్రటి కుంకుమ పెట్టుకోవాలి, కళ్ళకు కాటుక పెట్టుకోవాలి, చక్కగా తలలో అంటే ఒక అమ్మవారి యొక్క ఎలా ఉంటుందో అంటే అమ్మవారు అలంకరణ ప్రియురాలు. మనం అమ్మవారికి ఎంత అయితే అలంకరణ చేస్తామో అలాగే స్త్రీలకు అలంకారమే ప్రధానమైనటువంటి రూపము. అలా అలంకరణ చేసుకుంటున్నారు అని చెప్పేసి తప్పుగా భావన చేసుకోవాలి. ఎందుకంటే స్త్రీలకు అలంకారమే లక్ష్మీ స్వరూపము అని చెప్పడం జరిగింది. కనుక ఎంత అలంకరణ చేసుకున్నా దాంట్లో తప్పేం లేదు. కనుక అలంకరణ మంచిగా చేసుకొని ఆ రోజున చక్కగా మహాలక్ష్మి అమ్మవారు ఎలాగైతుందో ఆ రూపకంగా నువ్వు ఆ రోజున వ్రతాన్ని ఆచరణ చేసుకుంటే నీ ఇంట్లో సిరి సంపదలు కొలువై ఉండడానికి, నీ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనము, ధాన్యము సమృద్ధిగా ఉండడానికి అదొక గుర్తుగా మనము ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాము. అయితే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ రోజున మీకు స్తోమత ఉంది, ఆర్థిక స్తోమత బాగా ఉంది అంటే ఎవరికైనా ఒక 10 మందికో 20 మందికో మీరు భోజనాలు పెట్టే స్తోమత ఉంటే 10 మందికి పిలుచుకొని భోజనాలు పెట్టండి. అదే అంటే ఎందుకంటే అన్నదానం అనేటటువంటిది ఎంతో పుణ్యాన్ని కలుగజేస్తుంది. ఇక దానికి మించింది లేదు. కనీసం ఇలాంటి శుభకార్యాలు చేసినప్పుడైనా కనీసం ఒక 10 మంది కడుపు నింపితే నీకు అన్న వృద్ధికి లోటు ఉండదు అని దాని యొక్క అర్థము. అందుకే దానాల కన్నా అన్నదానం చాలా గొప్పనైనటువంటిది అని కూడా పిలుచుకుంటాం. వీలైతే చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలకు అమ్మవారి స్వరూపంగా కన్య పూజ అని చెప్పేసి ఉంటుంది. కన్య పూజ అనేటటువంటి చేసిన ఆ రోజున విశేషమైనటువంటి పుణ్యఫలం. కన్య పూజ విశేషంగా దసరా నవరాత్రుల్లో చేస్తారు అమ్మవారికి. పాలా త్రిపుర సుందరి అవతారంలో కన్య పూజ చేస్తారు. ఇలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజు కూడా కన్య పూజ చేయవచ్చు. చేసి వాళ్లకు పుస్తకాలు, పెన్నులు ఏదైనా ఇస్తే గనుక విద్యాదానం చేసినటువంటి పుణ్య ఫలితంగా మీ పిల్లలు ఎవరైనా పూర్గా ఉన్నటువంటి వాళ్ళు, చదువులో వీక్గా ఉన్నటువంటి వారు ఈ వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా ఆ రోజున పిల్లలకు పుస్తకాలు, పెన్నులు ఏమైనా దానం చేయండి. వాళ్ళకు ఒక లక్ష్మి సరస్వతి రూపకంగా దానం చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. తప్పకుండా మీ పిల్లలు విద్యావంతులు అవుతారు. ఇది ఒక మార్గంగా కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజున గోవుకి తప్పకుండా ఆ రోజు శనగలు పెట్టాలి. అంటే నానిన వట్టి శనగలు కాదు, ఆ రోజున రాత్రి నానిపి వేసేసి మరునాడు ఉదయాన్నే ఆ నానేసిన శనగలు ఏవైతే ఉంటాయో అవి గోవుకి తప్పకుండా ఆ రోజున పెట్టాలి. అవి కొంతమంది వాయనం కూడా వరలక్ష్మీదేవి యొక్క పూజ రోజున తప్పకుండా అదే ప్రసాదంగా పెడతారు. ఈ యొక్క శనగలే చాలా, అంటే తెల్ల శనగలు ఉంటాయి, ఎర్రటి శనగలు ఉంటాయి. ఏదైనా ప్రసాద రూపకంగా చాలా మందికి అదే రోజు వాయనం కూడా ఇస్తారు. అదే రకంగా పసుబొట్టు కింద కూడా ఈ యొక్క శనగలు ఇస్తూ ఉంటారు. ఆ రోజున ప్రత్యేకంగా అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం కూడా ఉంటుంది. విశేషంగా వరలక్ష్మి వ్రతం రోజున పులిహోర నైవేద్యంగా పెట్టాలి. పులిహోర లేకపోతే చక్కెర పొంగలి, దద్దోజనము, లేదు అంటే వడలు, పానకము ఇలాంటివి నైవేద్యంగా ఏమీ లేవండి మాకు చేసుకోవడానికి అవకాశం లేదు, కనీసం అరటి పళ్ళైనా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. విశేషంగా పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగలి ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటివి. చేస్తే గనక బాగుంటుంది. అది ప్రసాద రూపకంగా ఇచ్చిన చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రకంగా వరలక్ష్మి వ్రతాలు కనుక చేసుకుంటే నిజంగా వాళ్ళకు పుణ్యము, పురుషార్థము, అష్టైశ్వర్యాలు ఇక అన్నీ కలుగుతాయి. మీ ఇంట్లో గనక ఏదైనా
ఆర్థిక స్తోమత బాగాలేదు, సంపాదించిన డబ్బు ఆగడం లేదు అంటే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు అని అంటే గనక వాళ్ళకి నేను ఈ లక్ష్మీ కుబేర యంత్రం పంపిస్తాను. ఆ లక్ష్మీ కుబేర యంత్రం పెట్టుకొని మీరు ఆ పూజ రోజు చేసుకోండి. ఇంకా ఆ రోజు మంచిగా చాలా విశేషం. అంటే మీకు ఏదైనా ఆర్థిక స్తోమత బాగాలేదంటే, లేదు వ్యాపార స్థలం ఏదైనా బాగాలేదు, వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళకి వ్యాపార అభివృద్ధి యంత్రం అని ఒకటి ఉంటుంది. ఇక ఇంట్లో ఉంటున్నాము, ఇంట్లో డబ్బుకు ఉండడం లేదు అని అంటే కనుక లక్ష్మీ కుబేర యంత్రం పంపిస్తాను. అది ఎలా ఉంటుంది అంటే కనుక డబ్బుని ఆకర్షించేటటువంటి విధంగా ఉంటుంది. వ్యాపారం సరిగ్గా నడవడం లేదు అనుకున్నటువంటి వాళ్ళు నేను పంపించినటువంటి యంత్రాన్ని మీరు పూజా మందిరంలో కానీ మీ వ్యాపార స్థలంలో కానీ పెట్టుకోండి. వ్యాపార అభివృద్ధి యంత్రం. లేదు మీకు జనాకర్షణ ధనాకర్షణ కాబట్టి మన దగ్గర 3 రకాల యంత్రాలు ఉంటాయి. జనాకర్షణ యంత్రము, వ్యాపార అభివృద్ధి యంత్రము, అలాగే లక్ష్మీ కుబేర యంత్రము. ఈ మూడింటిని కూడా పూజ చేసిస్తాను. ఆ రోజున మీరు చక్కగా వరలక్ష్మి వ్రతంలో పెట్టుకొని పూజ చేసేసుకొని అది మీరున్నటువంటి స్థలంలో పెట్టుకోండి. ఇక మీకు ధనానికి కానీ వ్యాపారానికి కానీ జనాకర్షణకు కానీ ఇక మీకు ఎలాంటి సమస్య ఉండదు. ఇప్పుడు చాలా మట్టుకు ఇప్పటివరకు ఏం లేదన్నా ఒక 1000-2000 యంత్రాలు పంపించాను. ఇక విశేషంగా మీకు ఇంకా కావాలి అని అంటే కనుక ఇప్పుడు శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి మాసం కాబట్టి మీకు అలాంటి యంత్రాలు ఏమైనా కావాలంటే నేను పూజ చేసేసి మీకు పంపిస్తాను. ఆ రోజు వరలక్ష్మీదేవి పూజలో పెట్టుకొని అవి మీ ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో పెట్టుకొని ఇంకా మీకు శుభయోగం అనేటటువంటిది కలుగుతుంది. కావాలనుకున్నా మనకి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. స్క్రీన్ మీద మీకు నంబర్ కనిపిస్తుంది. చక్కగా దానికి ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేసుకున్నా సరిపోతుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత.